హలో హాయ్ అండి అందరికీ. ఈ వీడియో అయితే నేను సంక్రాంతి టైంలో తీసాననమాట. సంక్రాంతికి అక్క పిల్లలందరూ వచ్చారనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ చెట్టు చూడండి, కాయలు ఎంత బాగున్నాయో. దాదాపు ఈ చెట్టు నాటి ఒక 10 సంవత్సరాలు దాటి ఉంటుందండి. చూడండి, ఇక్కడ భోగి మంట వేయడం వల్ల ఇలా ఆకులు అయితే ఇలా కాలిపోయినాయి. మా అక్క అయితే ఏదో కాయలు కోయడానికి ఏదో యూట్యూబ్లో చూసి బాటిల్ అయితే రెడీ చేసిందండి. సపోటకాయలు కోయడానికి 2 రోజులు కష్టపడి తయారు చేసింది. చూడండి, దారం పట్టుకొని లాగితే అది ఓపెన్ అయ్యేలాగా, కాయలు పట్టుకొని కోసేలాగా అలా రెడీ చేసింది. ఐడియా అయితే బాగానే ఉంది, కానీ ఇది సపోటా పండ్లు కోయడానికైతే అంతగా పనికి రాదని అర్థమైంది మాకు. సపోటా పళ్ళు కోయడానికి ట్రై చేస్తే అవి కోయడానికి రావట్లేదు, ఆకులు అడ్డం వస్తున్నాయి. 1-2 కాయలు అయితే కోసాము, ఇంకా అవ్వదులే అని చెప్పేసి మా అక్క చెట్టు అయితే ఎక్కి కాయలు కోసింది. నాకు తెలిసి ఇట్లా మాడి పండ్లు కోయడానికైతే యూజ్ అవుతుందేమో ఇలాంటి ఐడియా. సపోటా పండ్లు కోయడానికైతే చాలా ట్రై చేసామన్నమాట, అవ్వలేదని ఇంకా చెట్టు అయితే ఎక్కి కోసేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.